హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం. నేను ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చాను. ఇదిగోండి, ఈరోజు ఇక్కడ ధ్యానం చేసి మీకు చెప్పాను. నేను గుడిలోను అడవుల్లోనూ ప్రకృతిలోనూ గుహల్లోనూ ధ్యానం చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు, నంది, విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అక్కడ శివుడు ఉన్నాడు, అక్కడ శివుడు ఉన్నాడు. సో ఈరోజు గుడిలో ధ్యానం చేసి, ఇక్కడ యాక్చువల్గా దీనిలో ఈ గుడికి ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ గుడి కట్టించిన జ్ఞానానంద మహారాజ్ ఈయన సజీవంగానే సమాధి అయ్యాడు. 23 మంది వాళ్ళ శిష్యులందరూ కలిసి స్వామి తనంతకు తానే, నాకు ఆయన చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆధ్యాత్మిక నుండి తనకు సజీవ సమాధి అని చెప్పి ఇక్కడ సజీవ సమాధి అయ్యాడు. సో ఆయనకు ఒక సపరేట్ రూమ్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇదిగో మధ్యలో స్వామి ఉన్నాడు కదా, అటువైపు దత్తాత్రేయుడు, మధ్యలో శ్రీ సాయి జ్ఞానానంద మహారాజ్ గురువుగారు ఇక్కడ సజీవ సమాధి అయ్యాడు. ఇక్కడ వచ్చేసి లోపల సాయిబాబా గుడి కట్టించాడు. లోపల గుడి ఉంది. సో ఇక్కడ ఆయన సమాధి ఇదే, ఈ రూమే ఆయన సజీవ సమాధి అయింది. సో ఈ సమాధిని మనం ఒకసారి సందర్శించి ఇక్కడ ధ్యానం చేసి, ఇదిగోండి అక్కడ గురువుగారు, వారి సతీమహని ఇక్కడ ఆయనకు సజీవ సమాధి చేశారు. ఇక్కడ ఒక రూమ్ సపరేట్గా, ఈ రూమ్లోనే ధ్యానం చేయండి అని చెప్పి ఒక రూమ్ సపరేట్గా ఇచ్చారు. అందువల్ల ఈ రూమ్లోనే ధ్యానం చేసి గురువుగారు ఏమన్నా దీవెనలు ఇస్తాడా, ఏమన్నా సందేశం ఇస్తాడా కనుక్కొని ధ్యానం చేసి ఆ విషయాలన్నింటినీ మీకు మళ్ళీ వివరిస్తాను. ఆ ధ్యానం యొక్క అనుభవాలు మీకు చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, ఇదిగో గురువుగారు శ్రీ బ్రహ్మ పూజ్య శ్రీ సాయి జ్ఞానానంద మహారాజ్ గారు. ఆయన 1944 జన్మించారు. 2001లో ఆయన జీవ సమాధి అయ్యారు. ఎందుకంటే కొందరు కారణజన్మలు ఉంటారు. ఎవరెవరు కారణజన్మలు? వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన కారణజన్మలే కదా, ఆయన కూడా జీవ సమాధి అయ్యారు. రాఘవేంద్ర స్వామి, ఆయన కూడా జీవ సమాధి అయ్యారు. ఇట్లా చాలామంది ఆ కాలంలో జీవ సమాధి కావడానికి, అంటే వాళ్ళకు కావలసిన ఏదైతే జ్ఞానమైతే రావాలనుకున్నారో, ఏదైతే వాళ్ళ జీవిత గమ్యం అనుకున్నారో అవి వాళ్ళు సాధించేశారు. సాధించిన తర్వాత వాళ్ళు ఈ లోకంలో ఉండాలని కోరుకోరు. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో తన శరీరాన్ని ఎప్పుడెప్పుడు వదిలేద్దామని ఆలోచిస్తారు. అంత పవర్ఫుల్ వాళ్ళు. ధ్యానంలో అంత సాధించిన తర్వాత తన జీవితాన్ని తృణప్రాయంగా తన శరీరం వదిలేయాల్సిన అంత పట్టుదల ఉంటుంది దానికి. అంత కోరికలు అలా ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితి. ఎంత సంపాదిస్తే ఏముంది, ఆత్మసంతృప్తి లేకుండా. ఇప్పుడు మనిషి అనేవాడు ఎవరు ఇప్పుడు ఈ కాలంలో పాతకాలంలో ఉన్నారేమో కానీ మనిషి ఉన్నవాడికి ఒక్క చోట ఇక్కడ వరకు నీది జీవితం చాలని మనిషి ఇప్పుడు దొరకడం లేదు.
ఏ కోటికో లక్షకో వందకో ఎవరో ఒకరో ఉంటారు, వాళ్ళందరినీ మహానుభావులు అంటారు. అందులో ఈయన శ్రీ సాయి జ్ఞానానంద స్వామి గారు 1944లో జన్మించారు. 2001లో జీవ సమాధి అయిపోయారు. వాళ్ళ గురువు ఈ గురువు గారి శిష్యుడే ఇక్కడ పూజారి. ఆయన నాకు మంచి ప్రశస్తుడు, మంచి మనిషి. ఆయన చెప్పారు, మా స్వామి గారు మేము 28 మంది శిష్యులము, స్వామి మమ్మల్ని కోరితే మేమే ఆయన 57 ఏటే ఆయనకి జీవ సమాధి చేశాం, ఇక్కడే ఆయనకు రూమ్ కట్టించేసి ఇక్కడ ధ్యానం చేసుకోమని చెప్పారు. వీళ్ళంతా అవధూతలు అంటారు, వీళ్ళందరినీ అవధూతలు అనమాట. వాళ్ళు తనంతా తాను జ్ఞానాన్ని పొంది, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మనం ఎవరు ఆపలేరు. చెప్పాను కదా, వీళ్ళంతా కారణ జన్మలు, వాళ్ళని మనం ఆపడానికి ఎవరు లేరు, ఎవరికీ హక్కు లేదు. అట్లా ఈ ధ్యానం అనేది ఒకసారి అలవాటైతే మనిషి యొక్క మన మనిషిలు కదా, మనలో ఉండే ఈ షడ్వర్గాలు ఏవైతే మనం దాన్ని జయించేస్తామో అప్పుడు మనకు కూడా తెలుస్తుంది, ఓహో జీవితం అంటే ఇదేనా, మనం ఇలా బతకాలా, ఇలా జీవించాలా, 10 మందికి సాయం చేయాలా, ఈ అషడ్వర్గం తొలగించాలంటే, జయించాలంటే ఏం చేయాలంటే ఆల్రెడీ చెప్పాను. ముందు ధ్యాన సాధన చేయాలి, సజ్జన సంగతం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సమాజ సేవ కూడా చేయాలి. సమాజ సేవ అంటే నువ్వు ఇంటింటి వెళ్ళాల్సిన, నీకున్నంతలో 10 మందికి భోజనం పెట్టు, 10 మందికి ఏదన్నా సాయం చేయి. ఇది ఏంటంటే చెప్తారు కదా, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలో, వెళ్ళేటప్పుడు ఏం తీసుకురాలో. ఈ శరీరము ఉన్నంత వరకే ఈ ఆర్భాటాలు, ఈ శరీరం ఉన్నంత ఆర్భాటాలు. శరీరం చలిస్తే ఏమవుతుంది, ఎవరికెవరు. నీ భార్య మహా అంటే 1 నెల ఏడుస్తుంది, నీ కొడుకులు మహా అంటే 1 నెల ఏడుస్తారు, నీ బంధువులు ఒక నెల నీ గురించి ఆలోచిస్తారు, తర్వాత నీ గురించి ఎవరు ఆలోచిస్తారు. ఇప్పుడు తానే నీకు ఒక పేరు పెడతారు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, నిన్ను ఆ పేరుతో ఎవరు పిలవరు. నీలో ఉండే ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో తర్వాత నిన్ను పలానా వెంకటేష్ అనో, పలానా రాము అనో, పలానా భాస్కర్ రెడ్డి అనో, పలానా ఇంకో అనో, ఇలా పేర్లతో ఎవరు శవమనేస్తారు. చూసారా? సో మనకు ఈ శరీరంలో ఉండే ఆత్మ ఎన్ని రోజులైతే ఉంటుందో, ఏం చెప్తారే, ఊపిరి ఉన్నంత వరకే మన విలువని, ఊపిరి వదిలేస్తే పాయ్, నీ జీవితం అయిపోయింది. అందుకే చెప్తారు, సో ఊపిరిని, ఆ గాలిని, ఆ శ్వాసనే పట్టుకోవట్లేదు శ్రీకృష్ణ గారు భగవద్గీతలో. నీ శ్వాస ఉంటేనే నిన్ను మనిషిని గుర్తిస్తారు, నీ గౌరవిస్తారు, నీ పేరుతో పిలుస్తారు. నువ్వు ఎంత సంపాదించినా ఈ శ్వాస అనేది, అందుకే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టనేది గురువులంతా. మా సుభాష్ పత్రిజీ గారు బ్రహ్మర్షి, ఆయన ఈ స్వగురు అయిపోయారు. ఈ ధ్యానం ఇప్పుడు ఈ ప్రపంచంలో కోట్లాది మంది ధ్యాన సాధన చేస్తున్నారు, అందరూ ధ్యానులుగా మారుతున్నారు. కారణం ఏంటంటే ఏదైనా మనకు నచ్చితే చేస్తాం కదా. మనకు నచ్చాలంటే ఎదురుగా ఉండేది, ఎదుటి వాళ్ళని మనం ఆకర్షించబడాలి. ఆకర్షించబడితే మనం ఆటోమేటిక్గా చేంజ్ అవుతాం. మీకు అప్పుడు కొటేషన్ పెడుతున్నాను, గుళ్ళోకి ఒక్కొక్కటికి వెళ్తే అదే ప్రసాదాలు అవుతాయి, విభూది అవుతుంది, మనిషి మాత్రం మారడు అని చెప్తుంటాం మీకు. అట్లాగా మనం అన్ని మార్పులు అన్నీ చేస్తాం, కానీ మన మనసును మార్చుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి. ఇంకొకటి చెప్తారు, ఇల్లు మార్చు, వాస్తు బాగాలేదంటారు, ఇంకోటి మార్చు, బట్టలు మార్చు, ఇవన్నీ మార్చమంటారు, కానీ బుద్ధిని మార్చమని ఎవరు చెప్పరు అంటారు. సో ఇవన్నీ ధ్యానంలో
నీ మనసు ఖచ్చితంగా మారాలంటే అరిషడ్వర్గాలను జయించాలి. ఈ అరిషడ్వర్గాల్లో ఒకటి చెప్పాను, కామం. దీని మరో భాషలో కోరికల సమూహం. అలాగే మీకు చెప్పాను ఏమేంటి అరిషడ్వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. 1 కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మోహం, 5 మదం, 6 మాత్సర్యం. ఇవి 6ని మన మనసులో నుంచి పక్కకు తీసేస్తే నువ్వే యోగి. తర్వాత నీ శరీరం ఎప్పుడెప్పుడు వదిలేద్దామనే ఆలోచన వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ అవధూతలు. ఆయన సన్నిధిలో ధ్యానం చేశాను. 2 నిమిషాలు చేసినా 5 నిమిషాలు తెలీదు. కళ్ళు చేసి చూస్తే 50 మినిట్స్ అయిపోయాయి. 50 మినిట్స్ అయిపోయినాయి. అది ఏం మహిమో. చాలామంది గురువులు అంటుంటారు, గుళ్ళో చాలామంది గొప్పవారు, ఎంతో మునీశ్వరులు, ఎంతో యోగీశ్వరులంతా తిరిగి ఆ గుడిని నిర్మించుంటారు. ఆ గుడిలో వాళ్ళంతా తిరిగింటారు. వాళ్ళ యొక్క శక్తిని మీకు రావాలంటే, వాళ్ళ యొక్క బుద్ధి కానీ వాళ్ళ యొక్క ఏవైతే శక్తులు మనకు రావాలంటే గుళ్ళలోకి వెళ్ళి ధ్యానం చేయండి. మీరు అక్కడికి వెళ్ళి నాకు అన్ని కోట్లు కావాలి, ఇన్ని కోట్లు కావాలి, మా అబ్బాయికి జాబ్ రావాలి, మా అబ్బాయి ఇంకో దాడు కావాలి, మా అమ్మాయి పెళ్ళి కావాలి, ఇవన్నీ కోరుకోవద్దండి. అవన్నీ రావడానికి కావలసిన శక్తిని మాత్రం ప్రసాదించండి అని అవధూతలు, వాళ్ళు అవధూతలు కదా, గురువులు గారు ఈ ప్రపంచంలో, విశ్వంలో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఎవ్వరికీ కనపడరు. వాళ్ళకు సూక్ష్మం, వాళ్ళకు రుసు, వాళ్ళు ఒక్కసారి వాళ్ళ శరీరం వదిలిన తర్వాత ఎవ్వరికీ కనపడరు. వాళ్ళంతా ఆత్మలై తిరుగుతుంటారు. వాళ్ళకి ఏదైనా నచ్చి ఇంకొక శరీరంకి వెళ్ళాలనిపిస్తే, ఒక సంకల్పిస్తే, వాళ్ళకు ఒక సంకల్పం కావాలనుకుంటే అప్పుడు వాళ్ళు ఆలోచించి ఆ శరీరంలోకి, ఒక గర్భంలోకి ప్రవేశిస్తారు. అది వాళ్ళకున్న పవర్. వాళ్ళకు ఎలాంటి పవర్స్ ఉంటాయంటే, వాళ్ళకు మరో జన్మ ఎత్తాలనే ఆశ ఉంటేనే ఇంకో శరీరం ప్రవేశిస్తారు, ఇంకో గర్భంలో ప్రవేశిస్తారు. లేకపోతే చెప్తాడు కదా, ఎక్కడైతే ఇవన్నీ పాపకర్మలు ఎక్కువ ఈ మనుషులు చెడు 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 లోకానికి వెళ్తారో అక్కడ నేను వచ్చి వాళ్ళని బాగు చేస్తామని చెప్పేసి ఆత్మలను పంపిస్తాడు దేవుడు. మనుషులను మార్చడానికి ఒక్కో రూపంలో దేవుడు వస్తుంటాడు అని కూడా చెప్తుంటారు. సో ఆ విధంగా ఆత్మలు ప్రతి గుళ్ళోనూ, ప్రతి గురువులు అంతా వాళ్ళు సంచరించి గుడిని పవిత్రంగా ఉండాలని చేసుకుంటారు. కాబట్టి గుడిని నిర్మిస్తారు. కాబట్టి ఎన్నో శాస్త్రవతులంగా ఏదో వేదాలు చదివి, ఎన్నో మంత్రాలు చదివి, ఎన్ని శ్లోకాలు చదివి వాళ్ళు ఆ గుడికి పవిత్రతను చేకూరుస్తారనమాట. సో అందువల్ల గుళ్ళో ధ్యానం చేస్తే ఆ గురువులు చెప్పే వాళ్ళ స్పర్శ గాలి తగిలినా మనలో ఉండే ఈ మలినాలు, ఈ కుటిలమైన మన్నాలు, కుతంత్రాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అందువల్లే ధ్యానం గుళ్ళు కూడా చేయండి అని చెప్పింది నేను. సో ఇలాంటి అవధూతుల ముందు మనం గురుగారు, ఆ గురుగారి మీద నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే ప్రతి మాట ఒక్కోసారి నాకు గుర్తు రాకపోయినా గురువుగారు నాకు గుర్తు చేస్తారు. నేను ఏది చెప్పాలని మీకు అనుకున్నప్పుడు నాకు రాకపోయినా నా మనసులో ఉండే భావాలను నేను బయట చెప్పడానికి గురువుగారు హెల్ప్ చేస్తారు. అంత పవర్ ఉంటుంది గురువులకు. ఇదంతా నా నోటి నుంచి పలికించేది కూడా గురువుగారే. ఈ గురువులే వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. అంత గురువుల పవర్ ఉంటుంది. సో అది ధ్యానం అంత మహత్యం అన్నమాట. అందుకే నేను చెప్పేది, ధ్యానం చేయండి, ధ్యాన మార్గంలోకి రండి, మీ మనసును కంట్రోల్ చేసుకోండి, మీ కోరికలను కంట్రోల్ చేసుకోండి, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, మీ ఆకర్షణను కంట్రోల్ చేసుకోండి, మీ విశ్రాంతనాన్ని కంట్రోల్ చేసుకోండి. ఏది చేసినా ఈ పుట్టుక చావుకు మధ్యలో ఉండి చిన్న గ్యాప్లోనే చేయాలి. చనిపోతారే వాళ్ళకి ఆటోమేటిక్గా శవం అంటారు కదా. ఈ శవం కాకముందే నీలో ఉండే ఆ అరిషడ్వాలను తొలగించేసి 10 మందికి 10 రకాలుగా సాయం చేసి ఎప్పుడు సత్యంలో బతకండి, ఎప్పుడు సత్యంతో ఉండండి. కుటిల మనసత్వంతో ఉండొద్దండి, ఎప్పుడు ద్వేషంగా ఉండొద్దండి, ఎప్పుడు కోపంగా ఉండొద్దండి. ఇవి ఉండడం వల్ల
ఫస్ట్ నువ్వే చెడిపోయేది. నీ మనసే చెడిపోతుంది. నీ మనసే పరిపరి చెడు ఆలోచనలు కానీ చెడు కోరికలు కానీ కలిగినంటే ఫస్ట్ నాశనమయ్యేది నువ్వే. నీ శరీరమే. ఆత్మకు ఎలాగో దానికి టార్గెట్ ఉంటుంది. ఒక టార్గెట్ చావు ఫస్ట్ పుట్టుక ఒక డేట్ నుంచి చావు టార్గెట్ ఉంటుంది. ఆ డేట్ ద్వారా వెళ్ళిపోతుంది. కానీ ధ్యానం చేస్తే నీ మరణాన్ని కూడా నువ్వు జయిస్తావు. నీ మరణాన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారు. అంత పవర్ ఉంది ధ్యానానికని గురువులు గారు చెప్తుంటారు. నీ మరణాన్ని కూడా నువ్వు కోసం అంతెందుకు 110 ఏళ్ళు బతుకుతున్నాడు స్వామి సదానందగిరి స్వామి అని యూట్యూబ్లో దొరుకుతారు, వస్తూ ఉంటారు. 110 ఏళ్ళు ఎలా బతికాడైనా? ఆయన కూడా ఎన్నో యోగాలు చేసి ధ్యానాలు చేసి ఇప్పటికీ ఆయన ఇప్పుడు 60 ఏళ్ళలో ఎట్లా 60 ఏళ్ళు కాదు 50 ఏళ్ళలో ఎట్లాగూ తిరిగి ఎన్ని చేస్తారో ఆయన 110 సంవత్సరాలు కూడా అట్లా తిరుగుతున్నాడు. ఆయన అర్హలు అట్లా ఉన్నాయి. ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. అట్లా నేర్చుకుని ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి మనిషి యొక్క మనుగడను ఒక పద్ధతిలోకి మార్చాలని ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు అని చెప్తున్నాడు. సో మనం అర్షడ్వర్గాల్లో కామం కోరికల యొక్క సమూహంలో మీకు చెప్పాను ఆల్రెడీ. దాంట్లో 5 దశలు ఉంటాయని చెప్పాను. మానవ దశ 5 చెప్పాను. శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం. ఆల్రెడీ వీటిల్లో కొన్ని మీకు బాల్యం 0 అంటే అప్పుడే పుట్టిన నుంచి సంవత్సరం వచ్చిన వరకు పిల్లోని శైశవ దశ అంటారు. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు వచ్చే ఎవరైనా పిల్లలు కానీ బాల్యం అంటారు. ఈ బాల్యంలోనే వీరిని దేవతలుగా భావిస్తారు. చిన్నపిల్లలు దేవులతో సమానం అంటారు కదా. సో 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు దేవుళ్ళు అంటారు. వాళ్ళకు ఏ జ్ఞానం తెలియదు, ఏం వాళ్ళకి కావాల్సిన కొరకు. 5 నుంచి 15 సంవత్సరాల వరకు ఉండే కౌమారం, వాళ్ళు కూడా వాళ్ళ ఎంతసేపు వాళ్ళ చిన్న చిన్న కోరికలు, చాక్లెట్ బిస్కెట్లు చెప్పాను, దీని గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ 4వది యవ్వనం. ఇది చాలా డేంజర్ స్థితి, డేంజర్ దశ. ఈ 15 సంవత్సరాలు ఒక ఎత్తి అయితే, ఈ 15 సంవత్సరంలో కూడా 10 నుంచి 10 సంవత్సరాలు ఎవరైతే నాకు ఇది కావాలి, నేను ఒక డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని కోరుకుని కొద్దిగా దాని మీద శ్రద్ధ కనబరిసి సంకల్పం కలిసి కొద్దిగా పెట్టుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఉన్నాడు. తన కలెక్టర్ కొడుకులు పిల్లలు ఏం చేస్తారంటే, నా తండ్రి కలెక్టర్, నేను కలెక్టర్ కావాలని కోరుకుంటాను. వాళ్ళు అంటే చుట్టూ మనం పెరిగే వాతావరణం బట్టి ఒక రాజు కొడుకుంటాడు, రాజు కావాలనుకుంటాడు. ఒక పోలీస్ కొడుకుంటాడు, కూడా పోలీస్ కావాలనుకుంటాడు. అంటే వాతావరణము, సిచ్యువేషన్స్ ఇవన్నీ వాళ్ళకి ఏమైందంటే ఒక దారిలో ఉన్నప్పుడు ఆ దారిలోనే పోవాలని చెప్తారు. జీవితం ఒక ఇంజనీర్ ఉన్నాడు, నా కొడుకు ఇంజనీర్ కావాలి, అతను కూడా నా తండ్రి ఇంజనీర్, నేను ఆ దారిలో పోవాలి. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ కొడుకున్నాడు తప్ప ఇంకో మార్గానికి వెళ్ళించుకోవడం లేదు. సో చూసారా ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతుంటాయో. సో ఆ విధంగా ఈ యవ్వనంలో వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఒక్కోసారి మారిపోతుంటాయి. ఈ 16 సంవత్సరం స్టార్ట్ అయిందంటే ఒక యువతి యువకులకు వాళ్ళ శరీరంలో మార్పులు వస్తాయి, చాలా మార్పులు వస్తాయి. అప్పుడు వాళ్ళకు ఆకర్షణ మొదలవుతుంది. ఒకటి కావాలనుకుంటారు, కొందరు కామం కావాలనుకుంటారు, కొందరు డబ్బులు కావాలనుకుంటారు. చాలా వరకు ఈ ఏజ్ ఎలాంటిదంటే హార్మోన్ల ప్రభావం వల్ల కామ కోరికలకు కొడతారు. కానీ అవి తీరాలంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అది తీరిన తర్వాత అవే కావాలనిపిస్తుంది, తీరకపోతే దాని మీద ధ్యాస. ఇలా ధ్యాస అక్కడే తల్లిదండ్రులు శ్రద్ధగా పిల్లలను చాలా గమనించాలి. ఆ గమనిస్తేనే వాళ్ళ భవిష్యత్తును మనం నిర్మించే వాళ్ళు ఉంటాం. ఈ 16 నుంచి 21 వరకు బాగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ జీవితాలను ఒక మంచి పద్ధతిలో నేర్పిస్తే, ఒక క్రమశిక్షణగా వాళ్ళని పెంచితే 22, 23 నుంచి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం గమ్యంతో తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ నుంచి చదివే జీవితానికి ఉపయోగపడేది. ఒక ఇంజనీర్గా కానీ, ఒక డాక్టర్గా కానీ, ఒక ఎయిర్ హోస్ట్ కానీ ఏదైనా సరే
ఒక బిజినెస్సే కానిలే, ఆ, ఒక కలెక్టర్, ఏది కావాలన్నా ఆ ఏజ్లోనే వాళ్ళకి ఆ పరిపక్వత ఉంటుంది. అప్పుడు కానీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటే, సో నెక్స్ట్ 25 నుంచి ఇంకా వాళ్ళ జీవితం, ఈ 25 ఏళ్ళు దాటిపోతే ఇది ఒక్కొక్క పార్ట్ అనమాట. జీవితంలో 4 పార్ట్లు ఉంటే ఇది ఒక భాగం. 25, 0 నుంచి 25 అనేది ఒక భాగం. ఇది చాలా వరకు మనం కరెక్ట్గా ఒక పద్ధతిగా క్రమంగా బాగా నిర్మించుకుంటే 25 నుంచి 85 వరకు, ఇప్పుడు మామూలుగా పెద్దలు ఏమని చెప్తారంటే శతమానం తింటారు. సో అంత 100 సంవత్సరాలు బతికేది ఎలా బతకాలి అనేది ఈ 25 నుంచి 50 వరకు బాగా తెలుసుకుంటే ఆటోమేటిక్గా 110 ఏళ్ళు కాదు 120 ఏళ్ళు బతకచ్చు. కానీ మన ఈ కల్తీ ఆహారం వల్ల చాలామందికి 100 వరకు బతకడం లేదు. హిమాలయం యోగులు గాను వాళ్ళున్న వాళ్ళకి ఏంటంటే గాలి ఆహారంగా బతుకుతున్నారు. మనము లేచిన వంటి ఆహారాల కోసం, ఇంకా మీకు ఇంకా శాకాహారం గురించి చెప్పాను కదా, మాంసం గురించి, ఈ మాంసాహారం మీకు కొందరం చెప్తే అవన్నీ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మనం వీటి కోసం ఆలోచిస్తున్నాం, కానీ నీ కోసం నువ్వు ఎవరైనా ఆలోచిస్తున్నావు? నువ్వు ఒక ఆడనో మగనుకో, నీ శరీరం గురించి కానీ నీ ఆరోగ్యం గురించి కానీ ఆలోచిస్తున్నావా? ఎంతసేపు నా కూతురు ఏం కావాలా, నా కొడుకు ఏం కావాలా, నా ఉద్యోగం ఇది, ఈ వీటి గురించి ఆలోచిస్తున్నావు. కానీ నీకు ఒక శరీరం ఉంది, నీకు మనసు ఉంది, నీకు కొన్ని కొడుకులు, వాటిని నెరవేర్చాలంటే ఏ విధంగా నెరవేర్చిన ఆలోచన ఎవరు తక్కువ. నీ గురించి నువ్వు తెలుసుకొని, నువ్వు ఎవరు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, నీ కర్మలు అనుభవించాలి వచ్చావు, నీ కర్మలను ఎలా అనుభవించాలి, అది ఆధ్యాత్మికతంగా వెళ్ళి ఆధ్యాత్మికతలోని కొన్ని మార్గాల ద్వారా నీ మనసును కంట్రోల్ చేసుకొని నువ్వు ఒక సత్య మార్గంలోకి, సత్యాన్ని తెలుసుకొని ఈ సత్య మార్గం వెళ్తేనే నువ్వు నీ జన్మ సార్థకత చేసుకుంటావు. సో ఇట్లా ఒక్కొక్క దశలో ఈ 25 నుంచి 50 సంవత్సరాల వరకు నీ గమ్యమేమో నీకు తెలిసిపోతుంది. నువ్వు ఏం సాధించినావు, ఏం సాధించలేదు, నువ్వు ఎంత మిస్ అయినావు, బాల్యంలో బాల్యం గురించి ఆలోచించడం మొదలయ్యాలి. 25 నుంచి 50 వచ్చే కొద్దీ నీకు బాధ్యతలు ఉంటాయి, నీ కాలం విలువ కూడా తెలుస్తుంది. సో నేను అప్పుడు 15 నుంచి 20 వరకు నా కాలాన్ని వృధా చేశాను. అప్పుడు బాగా చదువుకోండి, ఇప్పుడు నాకు ఈ పరిస్థితి కూలి పని చేసుకునే పద్ధతి రాదు, ఈ ఆటో తోలుకునే పద్ధతి రాదు. కానీ కొందరు ఆ కాలంలో చాలామంది 2000 వరకు పల్లెటూళ్ళలో చాలామంది పిల్లలు చదువుకోలేదు. దానికి కారణంలో నాకు తెలుసు. ఆ కాలంలో అంతా చదువు మీద ప్రచారం తక్కువ. రాను ఇప్పుడు అంతా ఆటో కొడుకు, ఆటో వాళ్ళకి కొడుకుతాను, కూలి కొడుకు చదువుకుంటాను, ప్రైవేట్ స్కూల్ చదువుతాను, గవర్నమెంట్ స్కూల్ చదువుతాను. ఇప్పుడు మంచి విద్య ఉంది, కానీ అంత ఉంది, కానీ లోక జ్ఞానం లేకుండా పోతుంది. ఎంత చదువుతున్నారు కానీ లోక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికి లేడు. స్కూల్లో కూడా చెప్పడం లేదు. అట్లా 15 నుంచి 25 వరకు, 20 వరకు కనీసం ఒక ఈ కోరికలు ఇలా ఉంటాయి, మీరు ఇది అదుపులో చేసుకోండి, ఇట్లా అదుపుకో చేసుకోవడం మీ జీవితం గమ్యం అవుతుందని అలా ఒక టీచర్లు కూడా సరిగ్గా చెప్పడం లేదు. ఎంతసేపు సైన్స్, మ్యాథ్స్, సోషల్ వాటి గురించి చెప్తున్నారు, కానీ ఇదిగోండి మీ మనసు ఇలా ఉంటుంది, మీ మనసుని కంట్రోల్ చేసుకోండి, మీకు జీవితం గమ్యం పెట్టుకోండి, దాని మీద పోరాడండి, దాని మీద పట్టుదల పెట్టుకోండి అనేది కొందరు గురువులు చెప్పడం లేదు. ఇంత గురువులు కూడా ఇప్పుడు టీచర్స్ వాళ్ళ బిజినెస్లు ఇవే చూసుకుంటున్నారు, కానీ పిల్లల మీద శ్రద్ధ పెట్టడం లేదు. మనందరం కొంచెం బాధపడాలని విషయం. దయచేసి ఇప్పటికైనా మీరు చేసే ఉద్యమంలోకైనా ఎక్కడైనా బాధ్యతగా ఉండండి అనేది కూడా మన జీవితంలో నడిచే ఒక ప్రయాణంలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు యవ్వనంలో జ్ఞానేంద్రియాలు, మెయిన్ జ్ఞానేంద్రియాలు ఎలా ఉంటాయంటే ఈ యవ్వనంలో ఈ జ్ఞానం ఒక కళ్ళు ఆకర్షించబడుతుంది. అది కావాలంటే దాన్ని ఇమ్మీడియట్గా మైండ్కి వెళ్ళిపోతుంది. ఆ కళ్ళు చూస్తే మైండ్కి వెళ్ళిపోతుంది. నాకు కావాలా, అది ఎలా కావాలా, సన్మార్గంలో కావాలన్నా, సన్మార్గంలో సంపాదించుకోవాలని ఆలోచించరు, ఒక్కరి మార్గంలో పోవాలని చూస్తారు. అప్పుడే నీ యొక్క బుద్ధి మారిపోతుంది. ఒక్కరి మార్గంలో, సన్మార్గంలో సంపాదించాలంటే కొంచెం కష్టపడాలి. అంత కష్టం నేను ఏడబడతానబ్బా,
ఏదైనా కానీ వర్క్ మార్గాన్ని నేర్పించాను నాకు సంతోషపడ అది చేయడం వల్ల ఉపయోగం లేదు. అది ఎప్పుడో సరే ఒక్క మార్గంలో ఖచ్చితంగా నువ్వు బయటపడుతుంది, ఒక్క మార్గంలో వచ్చిందని నీ జీవితం అప్పుడు బాగుంటుంది. అదే ఇప్పుడే సన్మార్గం. కష్టమైన నష్టమైన బాధను నష్టాన్ని భరించాల్సిందే. బాధ కష్టాన్ని భరించేసి ఆ కష్టం ద్వారా నువ్వు సంపాదించుకొని కావాల్సింది ఖచ్చితంగా నువ్వే ఒప్పడవుతావు. సో యవ్వనంలో మనకు ఎలాగో యవ్వనంలో మనం చేస్తున్నాం కదా, కొన్ని తప్పులు చేస్తున్నాం, కొన్ని ఒప్పులు వస్తున్నాం. మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు సత్య మార్గంలో వెళ్తున్నామా లేదా, సత్య మార్గాన్ని పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఈరోజు మనం చేసే పనులు ఏంటి, అది సత్య మార్గంలో ఎలా చేయాలి అనేది, కరెక్ట్ అయిన మార్గంలో ఎలా చేయాలనేది ఆలోచించడంలా. తొందరగా పని జరిగితే అది వక్ర మార్గం, ఇంకో మార్గం, అడ్డదారి దొడ్డిదారి అనేది ఆలోచిస్తున్నాం. కానీ సక్రమంగా పోయే మార్గం ఒక్కోసారి దొడ్డిదారి కూడా పోవాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి. సో ఇలాంటివన్నీ యవ్వనంలో చాలా జరుగుతుంటాయి. తప్పులన్నీ సర్దిద్దుకొని పోయేవాడే స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఈ అరిషడ్ వర్గాలను జయించి ఒక సన్మార్గంలో పోతూ సత్య మార్గంలో సత్యలోకంలో ఉంటూ ముందు వేయడు స్థితప్రజ్ఞుడు అంటాం అన్నమాట. వీళ్ళు చాలా వరకు ఒక మునులు గాను యోగులు గాను ఒక బాబాలు కానీ ఉంటారు కొందరు. మనకు తెలుసు షిరిడి సాయిబాబు కానీ, అంతెందుకు మన అనంతపురం జిల్లాలో సత్య సాయిబాబా గారు, ఆయన స్థితప్రజ్ఞుడే కదా. ఎన్నో కోట్లు ప్రజలకు సేవ చేశాడు. ఆ జీవితం ఎట్లా ఉంది చెప్పండి. ఆయన 100 సంవత్సరాలు కదా, ఎన్నో సంవత్సరాలు స్మరించుకుంటాం మనం. ఎందుకు ఆయన చేశాడు. అలాంటి ఆలోచనలే కావాలనేది ఆయన కూడా ధ్యానం ద్వారా చేశాడు. ఇవన్నీ ఆయన జీవితం మొదట్లో కూడా ఇలాగే ఒక గురువుని పట్టుకొని గురువు దగ్గర కొన్ని విద్యలు నేర్చుకొని ధ్యానం చేసి ఆయనకు కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకొని, యాక్చువల్గా ఆయన కూడా జీవ సమాధి కావాల్సింది ఆయన ఎవరో తప్పుదారు పట్టించి ఆయన ఇలా చేశారు. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు, అది తప్పు అవుతుంది. సో కాబట్టి మనం ఈ యవ్వనంలో కరెక్ట్ అయిన మార్గంలో వెళ్తే భావితరాల వరకు మన పిల్లలకు మనము ఒక మార్గదర్శిగా ఉంటాము అనేదే కాన్సెప్ట్. సో ఈ సత్య మార్గంలో నేను వెళ్ళాలనేది ఈ కాన్సెప్టు. సో ఆదిశంకరాచార్యులు యవ్వనంలో ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యులు కొన్ని విషయాలు చెప్తారు. జంతువులు కొన్ని 5 రకాల జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఉండే లక్షణాలు మనుషులు కూడా కొన్ని వస్తాయి. కాబట్టి ఆ 5 లక్షణాల ద్వారా ఏవైతే ఇతరులకు ఆకర్షించబడో, లేకుంటే కోరుకోను, లేదు మోహింపబడు, లేదు దురాశను అత్యాశ వల్ల జంతువులు ఎలాగైతే నాశనం అయితే మనిషి కూడా అలా నాశనం అవుతుందని ఆదిశంకరాచార్యులు చెప్పారనమాట. అదేంటంటే ఫస్ట్ శబ్దంలో శబ్దం ఏంటంటే ఒక మనిషి మాట్లాడతాడు, అతడు తీయగా మాట్లాడతాడు, లోపల ఇంకోటి ఉంటాడు. ఆదిశంకర సార్ ఏం సార్ చెప్తుంటే, ఆదిశంకర్ గురుగారు లీడి తెలుసు కదా మీకు, జింక అడవిలో తిరుగుతున్నప్పుడు వేటగాడు ఏం చేస్తాడంటే దాన్ని ఎలాగైనా బంధించాలని చెప్పి దానికి ఇష్టమైన మ్యూజిక్ అది ఒక ట్యూన్ అనుకోండి, దానికి ఇష్టమయ్యేటట్టు ఒక రకమైన శబ్దాలు చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, శబ్దం చేసి దాన్ని వల్ల పండించుకోవాలని చెప్పేసి ఒక రకమైన శబ్దం చేసి దాన్ని ఎలాగ పట్టుకోవాలని చెప్పి అలాగా శబ్దాలు చేస్తాడు. అది ఏం చేస్తాడంటే లేడీ, ఓహో ఈయన సంపగా ఉంది ఈ మ్యూజిక్, ఈ ఏదో శబ్దం బాగుంది అని చెప్పేసి ఒక చోట ఆగిపోతే ఏం చేస్తాడు, వేటగాడు వచ్చేసి జింకను పట్టుకుంటాడు. సో అది ఒకదానికి బానిస ఇవ్వాలి కదా. ఏదైతే బానిస ఇవ్వడం వేరే దానికి బానిస అవుతుందో ఆ మ్యూజిక్ అది బానిస అయిపోయింది. అవడం వల్ల కదా అది జింకకు వేటగాడికి చిక్కింది. సో మన మనసు కూడా ఒకదానికి బానిస అయితే మనం చిక్కుల్లో పడతాం, మనం దానికి బందీ అయిపోతాం. ఏదెందుకు ఇప్పుడు మద్యానికి బానిస చేయడం వల్ల దానికి బందీ అయిపోయినాం. ఎన్నో కుటుంబాలు నాశనాలు అయిపోతాయి మద్యం వల్ల. అందుకని ధ్యానంలో మొదటిగా మద్యాన్ని మాంసాన్ని వదిలేయండి అని చెప్తారు గురువుగారు. ప్రతిరోజు గురువులు పరిచి చెప్తారు, అవి 2 వదిలేసేయండి అని చెప్పి.
అది ఉంటే బుద్ధి మనిషి మనసును ఒక్క చోట ఉండలేదు. రకరకాల చంచలం స్థాల చలనం చెందుతూ ఉంటుంది. అట్ టైం వంద ఆలోచనలు, ఏ ఉపయోగం లేని ఆలోచన. అందుకే మద్యాన్ని మాంసాన్ని వదిలేస్తానంటారు గురువులు గారు. శాకాహారులుగా మారండి, మీ మనసును కంట్రోల్ చేసుకోండి. మీరు కూడా ఒక సత్య మార్గంలో వెళ్ళండి అని చెప్తుంటాం అన్నమాట. అది సో శబ్దం వల్ల ఒక జింక చనిపోయాయి. తర్వాత స్పర్శ. మామూలుగా ఏనుగు కొన్ని ఋతుశ్రమలు ఉంటాయి. ఆ సమయంలో ఏం చేస్తానంటే ఒకదాన్ని ఒకటి రాసుకుంటా దాని తన్మయంతో ముందుకు పోతుంటాయి అన్నమాట. ఇప్పుడు కుక్కలకు ఒక ఋతువు వస్తుంది, అట్లా ఏనుగులకు కూడా ఒక ఋతువు వస్తుంది. ఆ ఋతువులో ఏనుగులకు వాళ్ళు రాసుకుంటూ తన శరీర స్పర్శలను తోచుకుంటూ ఉంటే ఆ వేటగాడు ఏదైతే వాటిని బంధించాలని ఒక గుంతలు దూకిపెట్టుంటాడు అనమాట. అవి దొంగలు అంటే వాటికి ప్రపంచం తెలియదు అనమాట. అలాగే మనిషి కూడా ఒక కామాన్ని ఎక్కువ కంట్రోల్ పెట్టుకొని కామాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఎక్కడ లేడీ దొరుకుతుందనే ఆలోచన దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే ఎక్కడో అసలు గుంతలో పడతాడు, ఎక్కడ అసలు పోలీసులు పట్టుకుంటారు, ఇంకోటి జరుగుతుందో. అలాగా ఏనుగు స్పర్శ వల్ల వాటి స్పర్శ వల్ల వాటి శరీర స్పర్శను తగ్గించుకుంటే వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టి గుంతలు పడి వేటగాడి దొరికిపోతాయి. అట్లా కూడా మనిషి కూడా తన కోరికలు, ఏమి కోరికలు? చెడు కోరికలు, మంచి కోరికలు కాదు. మంచి కోరికలు ఏంది? సత్యమార్గం పోయేది మంచి కోరిక. చెడు కోరికలు ఏంది? కోట్లు సంపాదించాను అంటే అది సంపాదించే విధంగా డబ్బు కూడా తొందరగా సంపాదించాను, ఇది ఒక టార్గెట్. ఇట్లా కాకుండా తొందరగా డబ్బులు సంపాదించాలని కొందరు ఇవి ఉంటారు కదా, గుప్త నిధులు ద్వారా అలా దురాశను పెట్టుకోకూడదు. అది చెప్తాడు స్పర్శ. ఏదైతే దురాశ ఉంటుందో, ఏదైతే ఒకదానికి ఆకర్షించబడతామో అప్పుడే ఇబ్బందులు పడతాం అనేది రెండోది స్పర్శ. సో ఏనుగులు అట్లా బంధించబడతాయి. మూడోది ఏమవుతుందంటే రూపం. ఇప్పుడు బాగా చీకటి ఉన్నప్పుడు అడవుల్లోకి వెళ్తే అక్కడ కూడా కొంచెం ఒక రకమైన వెలుతురు కనపడుతుంది. వెలుతురు కనపడి ఏమవుతుందంటే ఇక్కడ వెళ్తుందని చెప్పేసి ఒక పురుగు అక్కడికి వెళ్తుంది. పురుగు ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి దాన్ని ఆ పురుగు దగ్గర వేడి ఎచ్చగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఏమవుతుందంటే అది ఆకర్షణ, అది వెలుగు చేత ఆకర్షించబడుతుంది. వెలుగు చేత ఆకర్షపడి దాని చుట్టూ తిరుగుతుంది కానీ ఇంకా వేడి కావాలని చెప్పేసి దాంట్లో పోతే అది కాలు తిరుగుతుంది కదా, అది కూడా ఒక ఆకర్షణ. వెలుగు చేత ఆకర్షించబడుతుంది పురుగు. సో 3 రకాలుగా చెప్పాను: లేడీ, ఏనుగు, పురుగు. ఈ 3 వేరే దాని మీద ఆకర్షణ పడి నాశనం అవుతుంది. 4వది రసం. రసం అంటే ఇప్పుడు చేపలు ఉన్నాయి చెరువులో, అవి ఎప్పుడు ఆకలి కోసం తిరుగుతూ ఉంటాయి చేపలు. మనం చేపలు పట్టడం పోయి ఒక ఎర వేస్తే ఆ ఎర కోసం అది చిక్కుని ఆ నోట్లో కుండి తగులుకొని చిక్కిపోతాయి మనుషులకు. అట్లాగా మనం ఏదైతే ఇతర దాని మీద డిపెండ్ అవుతామో, ఇతరుల దాని మీద ఆకర్షించబడతామో అప్పుడే మనం కొని మనం ఇబ్బందులు పాలవుతామని చెప్పడమే ఈ కోరికల సమూహంలో ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో రసం అట్లా చేపలు ఇరుక్కుంటాయి, చేపలు బంధించబడతాయి, చేపలు నాశనపడి చనిపోతాయి. 5వది గంధం. గంధం అంటే తేనెటీగలు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి? బాగా కష్టపడి ఒక తేనె తుట్టెను అంటే తేనెను నిర్మిస్తాయి. ఆ తేనెను దాని బిడ్డల కోసం కానీ నిర్మిస్తాయి. కానీ అడవులకి ఏమేస్తారు? అడవి వెళ్ళగాలని వెళ్ళి ఆ తేనె తుట్టెను పగలగొట్టేసి
మిగతా అన్నీ తేనెలన్నీ ఎగిరిపోతాయి. సో ఏమవుతున్నప్పుడు అవి బానిస కోరిక, అదే తన పిల్లలు బాగుండాలని తేనెలను పోగు చేస్తారనమాట. అప్పుడేమవుతుంది, అది తేనె వేళలు తీసుకుపోయి ఇవి దెబ్బతింటాయి, తేనె వెళ్ళిపోతుంది. సో దాని కూడా ఇబ్బంది అట్లా. సో 5 రకముల గంధం. సో 5 రకాలుగా మనం ఆకర్షించబడతాం. ఎట్లాగో తేనె మన తేనెటీగలు ఎట్లా తేనెను మీద ఆధారపడతాయో అట్లాగే చేపలు ఎర్ర మీద ఆధారపడతాయో పురుగు వెలుగుకి ఎలాగ ఆకర్షించబడుతుందో, కాంతికి అలాగ ఆకర్షించబడుతుందో, ఏనుగు స్పర్శకు ఎంత తన్మయంతో ఆధారపడతాయో, అక్కడ ఆనందం వాళ్ళు ఉండడం చూసుకుంటాయో, అట్లా లేడీ ఏం చేస్తుంది, చెప్పాను కదా, లేడీకి ఆ మ్యూజిక్, ఆ వింత శబ్దాలుగా దాని మీద ఆధారపడతారు. ఇవన్నీ ఇతరుల మీద ఆధారపడిన కోరికలు. ఈ కోరికలు అవి ఆధారపడి ఇతరుల మీద వ్యామోహం పెంచుకొని తన కష్టాన్ని, తన బాధలు, తన నష్టాలను తన జీవితాన్ని తావే పోగొట్టుకుంది. అట్లాగా మనిషి కూడా ఇతరుల మీద ఆధారపడి ఇతరులకు బానిస అయిపోయి, ఇతర వస్తువులకు కానీ మనుషులకు కానీ బానిస అయిపోయి తన జీవితం తానే నాశనం చేసుకుంటారు. ఏమి ఎప్పుడు ఉంటుంది చెప్తారు కదా, శరీరం ఉన్నంతవరకు ఏదైనా అది సత్య మార్గంలోకి వెళ్ళు, సత్య మార్గంలో ఉండు. అదరకు బెదరకు, కష్టం వచ్చి భరించు, నష్టం వచ్చి భరించు, ఆనందంగా ఉండు. కష్టం చెప్తారు కదా, నేను ఈ క్షణము మారిపోతుంది, ఎప్పుడు ఏ క్షణం ఏది మారిపోతుంది. ఇప్పుడు ఆనందం రావచ్చు, మనం ఇప్పుడు 1 గంటకు ఆనందం రావచ్చు, ఇంకో గంటకు వేడుకు రావచ్చు అనేది. కాబట్టి ఈ కోరికలను అదుపులో చేసుకొని మనసును ప్రశాంతం ఉంచుకొని మనసును కాపాడుకుంటూ ఈ ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సమాజ సేవ మూడింటికి మనిషి ఇది కూడా ఎక్కడ పెట్టుబడి, ఎక్కడ దీనికేమి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పెట్టాల్సింది ఓన్లీ సమయాన్ని మాత్రమే ఖర్చు చేయాలి. డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టిన అవసరం, సమయాన్ని మాత్రమే ఖర్చు పెట్టాలి. 24 గంటల్లో 1 గంట దీనికి కేటాయించు. 23 గంటలు ఉన్నాయి కదా, నువ్వు 23 గంటలకు ప్లాన్ చేసుకో, 1 గంట తిను. ఇంకోటి ఏంటంటే ఒక ధ్యానానికి వెళ్ళినప్పుడు మినిమం 1 గంట ముందు మీదట ప్రాపంచిక విషయాల మీద వదిలేయాలి. ప్రాపంచ విషయాలు వదిలేకపోతే ధ్యానం చేయలేం. ఎప్పుడు మనసులో టెన్షన్లు, ఫ్రస్ట్రేషన్లు, కోపాలు ఇన్ని పెట్టుకొని ధ్యానం చేయాలి. ఏదైనా ప్రశాంతంగా, అదే చెప్తున్నా కదా, మనసు ప్రశాంతత కావాలంటే అర్షడ్లు కంపల్సరీ. కోరికలు లేవు, ఏమండి, కోరికలు లేవు మనసులో. ఏముంది, వస్తే వచ్చింది ఉంటుంది, పోయింది పోతుంది అనేది ధ్యానం అనే ధ్యాసతో ఉంటే ఖచ్చితంగా ధ్యానంలో మీరు జయిస్తారు. ఈ అరిషడ్వర్గాలను జయించేసి జయించే శక్తి ఒక ధ్యానానికే ఉంది. కాబట్టి ధ్యాన మార్గంలోకి రండని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఒకసారి ఆల్రెడీ వచ్చారు హుస్సేన్ బాషా సార్ అని మన పంచాయతీరాజ్ ఎస్సీ ఆఫీసర్ ఉన్నారు. సారు 2 రోజుల నుంచి ధ్యానానికి వస్తున్నారు. సారు కూడా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతామని నాకు చెప్పారు. అది తగ్గడానికి వచ్చారు. 2 రోజులు, ఇప్పుడు 3వ రోజు కూడా ధ్యానం చేయమన్నాను. ఇంకో విషయం ఏంటంటే, దయచేసి నాకు టైం ఎక్కువ ఉందని మీకు చెప్పలేను. ఎవరికైనా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ధ్యానాన్ని ఎలా చేయాలి అనేది ఒక పద్ధతిని నేర్పించమంటే, చూపించమంటే నేను మీ ఇంటి దగ్గరికి వస్తాను. మీ ఒక 10 నిమిషాలు మీరు కేటాయించేసి ధ్యానం చేయండి, ఎలా చేయాలో చెప్తాను. చేసిన తర్వాత 1 నెల మీరు ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. సాధన పనులు సమకూరతలో ఇస్పదాభిరామ నెరవేమని ఉంది కదా, ఆ విధంగా మీరు సాధన చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి ధ్యానులయ్యి
మంచి మహర్షులయ్యి, మంచి ఋషులయ్యి, సన్యాసిగా సంసారం చేసుకుంటూ, కానీ ఈ కోపతాపాలను తగ్గించుకుంటాం. మీ మనసు మీ కంట్రోల్కి వచ్చిందంటే నువ్వేం చెప్పినా జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ధ్యానం గురించి చెప్పాలన్నా ఈ అనంతపురం డిస్టిక్లో ఎక్కడికి రమ్మన్నా నేను మీకోసం ఒక గంట కేటాయిస్తాను. అది ఏ టైంలో ఏమనేది మీరే నిర్ణయించుకుని నాకు ఫోన్ చేస్తే చాలు. నా నెంబర్ మీకు తెలుసు. దయచేసి మీరు కూడా ధ్యానాలు కండి. మీకు నేను ఎలాంటి సహకారాలు లేకున్నా మీరేం ధ్యాన సెంటర్కే చేయాల్సిన మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు. చేసే విధానం చెప్పండి, మీ ఇంటికి వచ్చి చెప్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మీ అందరికీ ప్రాధాన్యపడుతున్నాను. మీరంతా ధ్యానం కావాలని నా కోరిక, అంత తప్ప ఇంకేం లేదు. నాకు ఎలాంటి ఆశలు కోరికలు లేవు. ఈ అవకాశం ఇచ్చిన జగద్గురు పితామహ సుభాష్ పత్రిజ్ గారికి ప్రమాణాలు చేసుకుంటూ, గురువైన అంటే సుభాష్ పత్రిజ్ గారు గురుగారు సదానంద యోగీశ్వర్ వారు, ఇది బనగానపల్లె మండలం నందవరంలో ఆయన సమాధులు. ఆయన కూడా సదానంద యోగీశ్వర్ వారు, ఆయన కూడా సజీవ సమాధి అయ్యాడు. ఆయన మా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజ్ గారి గురుగారు. ఇగో గురుగారు జ్ఞానానంద బాబా గారు మహారాజ్ గారు, ఆయన కూడా ధ్యానం చేసి ఆయన సజీవ సమాధి అయ్యి మనలాంటి ఎంతో మాలాంటి ఎలా మనందరికీ మంచి జరగాలని కోరుకుని ఆయన సమాజ స్థితికి వెళ్ళిపోయి ఇప్పుడు మన చుట్టూ ఎక్కడో తిరుగుతుంటారు. సో పరమ గురువులందరికీ, ఈశ్వగురు మండలందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ధ్యానం నేర్పించిన పాండచేత దంపతులకు ఆత్మపూర్వలు, మునిబాబు దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు, తటవర్తి దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు, గౌతమ బుద్ధునికి ఆత్మపూర్వక ప్రణామాలు, రమణ మహర్షికి ఆత్మపూర్వక ప్రణామాలు, రామకృష్ణ పరమహంసకు ఆత్మపూర్వక ప్రణామాలు, వివేకానందునికి ఆత్మపూర్వక ప్రణామాలు, మునులకు మునీశ్వరులకు ఆత్మపూర్వక ప్రణామాలు, ఋషులు రాజర్షులకు ఆత్మపూర్వక ప్రణామాలు, బ్రహ్మర్షులకు అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు, నాగదేవతలకు అఘోరాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. మీకు అందరికీ ఆత్మపూర్వకంగా తిరుగుతుంటూ దయచేసి అందరూ ధ్యాన మార్గాన్ని రావాలని మనసు మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం శ్రీ గురు బ్రహ్మ, ఓం శ్రీ గురు, ఓం శ్రీ గురు బ్రహ్మ.